ఫ్రెండ్స్ చూడండి, నేనైతే గోధుమ పిండితో ఇలా 4 రకాలైతే చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో. చూసారా? ఇగో ఇలాగా చాలా అంటే చాలా క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. చూడండి ఎలా మొత్తం అయితే విడిపోతున్నదో. మనం గోధుమ పిండితోటి ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. స్నాక్స్ రెసిపీ టీ తోటి కూడా తాగొచ్చు. టీ కాఫీలతోటి కూడా మనం తాగి తినేయచ్చు అన్నట్టు. పిల్లలు పెద్దలైనా ఎవరైనా ఈజీగా చేసుకొని హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మన టీ చాయ్ తోటి అయితే స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు. నేనైతే ఈ గిన్నెతో చూడండి, ఈ గిన్నెతో 2 గిన్నెల గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండితోటి చేస్తున్నా అన్నట్టు. చూడండి, ఈ గిన్నెతో 2 గిన్నెలు తీసుకున్నా. నేనైతే వాము వేసుకుందా, సగం టీ స్పూన్ వాము. చూడండి, వాము వేసుకుందా. వాము వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందా. వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందా. ఆయిల్ వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని మొత్తం ఇలా స్ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మొత్తము మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ మొత్తము పిండిని మొత్తం ఇలా కలిసేటట్టు అయితే మొత్తం కలుపుకోవాలి. ఇలాగా ఫస్టే వాటర్ వేయద్దు. ఇలా చూడండి, చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. మనం వట్టిగా కూడా తినేయచ్చు స్నాక్స్ లెక్క. ఇగో చూడండి, పిండిని మొత్తము ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరిగా మనం ఇలా అనంగానే ఇలా ముద్ద కావాలన్నట్టు. చూడండి ఎలా అవుతుందో. ఇలా అయ్యేదాకా అయితే ఇగో చూసారా, ఇలా అయితేనే మనకు చాలా క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చూసారా, మొత్తము ఇలా ముద్దలాగా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి ఇలా ఆయిల్ వేసి అప్లై చేసేసి ఇలాగా ఒక 5 మినిట్స్ మనము పక్కన పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్, మనం పిండి అయితే నానిపేసాం కదా ఒక 10 నిమిషాలు. తర్వాత మనము ఇలా భాగాలుగా చేసుకుందాం. భాగాలుగా చిన్న పిండి ముద్దలుగా చేసుకుందాం. ఇలా ఉండలుగా ఇలాగా చేసుకోవాలి. చిన్న ఉండలుగా మన చపాతీకి ఎంత తీసుకుంటామో అంత తీసుకోవాలి. తాల్చుకుందాం. కొద్దిగా పిండి పెట్టుకుంటూ ఇలా పిండి స్ప్రెడ్ చేసుకుంటూ కొద్దిగా మనకి ఎంత వీలుంటే అంత పల్చగా తాల్చుకోవాలి. చూడండి, నా ఏళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇంత పల్చగా అయితే తాల్చుకున్న తర్వాత మనం ఏదన్నా టిఫిన్ మూత అన్న చిన్నది ఇలా మనం ఏదైనా సైజుది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్గా మనకి ఎన్ని అయితే అన్నీ ఇలా మనం చపాతీలాగా ఇలా కట్ చేసుకుంటూ మీకు చూపించినట్టు అయితే చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఎంత వీలైతే అంత మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అన్నట్టు. ఎలా అయితే అలా చేసుకోవాలి. ఇలాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇలాగా నేను చూపించినట్టయితే చేసుకోండి. చూసారా, ఇలా చేసుకుందాం. అన్నీ ఇలాగే చూసారా, ఇలా అన్నీ అయితే ఇలా చేసుకొని అయితే పెట్టేసిన నేనైతే. ఇంకోటి, మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కూడా అయితే ఇలా మనం తాల్చుకొని పెట్టుకున్నాం కదా, తాల్చుకున్న తర్వాత ఇలాగా మనం కట్ చేసుకోవాలన్నట్టు. మనకు ఎలా వీలైతే అలా కట్ చేసుకొని ఇలా ఎన్ని రకాలైనా మనము ఈ గోధుమ పిండితో ఇలా చేసుకోవచ్చు. ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఎంత అవసరమైతే అంత కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలన్నట్టు. ఇలా విడిపోతాయి అన్నట్టు అన్నీ ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మనం ఈ గోధుమ పిండితోటి. టీ కాఫీలోకి చాలా ఇష్టంగా ఎప్పుడైనా చేసి పెట్టుకోవచ్చు. స్టోర్స్గా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే స్టవ్ వెలిగించి ఫస్టే నూనె పెట్టేసిన. అన్నీ ఇలా వేయించుకుందాం.
ఇలా వేసుకోవచ్చు. ఇలా మెల్లమెల్లగా మలుపుకోవాలి. ఇవి కూడా వేగాయి కదా, తీసేద్దాం. మరోసారి వేసుకుందాం. అన్నీ ఇలాగే వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే గోధుమ పిండితో ఇలా 4 రకాలైతే చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో, చూసారా? ఇగో ఇలాగా చాలా అంటే చాలా క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. చూడండి ఎలా మొత్తం అయితే విడిపోతున్నదో. మనం గోధుమ పిండితోటి ఎన్ని ఐటమ్స్ అయినా ఇలా చేసుకోవచ్చు. స్నాక్స్ రెసిపీ టీ తోటి కూడా తాగొచ్చు, టీ కాఫీలతోటి కూడా మనం తాగి తినేయచ్చు అన్నట్టు. పిల్లలు పెద్దలైనా ఎవరైనా ఈజీగా చేసుకొని తినవచ్చు అన్నట్టు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా. ఓకేనా ఫ్రెండ్? ఇగో నేను కూడా ఇలా కూడా చేశాను. చిన్న పాపడ్ అంటారు, పాపడ లెక్క చేశాను. ఇవేమో రిబ్బిన్ లెక్క చేసి కట్ చేశాను అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్? మన స్నాక్స్ రెసిపీ టీ కాఫీలోకి స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మరొక కొత్త రెసిపీతో కొత్త వీడియోలో కలుద్దాం.